హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజు ఈజీగా, టేస్టీగా చికెన్ ఫ్రై చేద్దాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. తర్వాత మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకుందాం. చికెన్‌కి ఉప్పు, కారం పట్టేలా కలిపేసుకుందాం. ఇది రైస్‌కి కూడా బావుంటది కలుపుకొని తినటానికి. అయి పక్కన పెట్టేసి ఓ పావుగంట పక్కన పెట్టేద్దాం కలిపేసుకొని. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఈ చికెన్ అంతా అందులో వేసేసుకుందాం. కాసేపు గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉడకాలి. ఇంకా మూత తీసాక మూత పెట్టకూడదు. అలాగే ఫ్రై చేసుకోవాలి. కాస్త వాటర్ కూడా ఇంకిపోయాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఓ 10 నిమిషాలు వేపుకుందాం. ముందుగా వేస్తే అల్లము అడుగంటేస్తది. అందుకని మధ్యలో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం డీప్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఈ ఫ్రైకి ఆ ఫ్లేవర్ బావుంటది. కాసేపు వేపుకుందాం ఒక 5 నిమిషాలు. అవి బాగా ఫ్రై అయిపోయాక గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి. టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.